నమస్కారం ఫ్రెండ్స్. మీరు గనక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కేంద్ర లేదా ప్రభుత్వ రంగంలో ఒక గౌరవప్రదమైన ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతం మరియు అప్లై చేసే విధానం వంటి పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పోస్టుల వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 828 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు మొత్తం 124 ఖాళీలు ఉన్నాయి. ఇవి గెజెటెడ్ గ్రూప్ ఏ స్థాయికి చెందిన అత్యంత ఉన్నతమైన పోస్టులు. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు మొత్తం 704 భారీ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టార్లో లీడర్షిప్ రోల్స్ కోరుకునేవారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. సరే, వీటికి కావాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఈ పోస్టులకు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, నిర్దిష్టమైన అనుభవం తప్పనిసరి. ప్రిన్సిపల్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ మరియు బీఎడ్ పాస్ అయి ఉండాలి. దీనితో పాటు పీజీటీ లేదా టీజీటీ హోదాలో కనీసం 10 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలి. వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ మరియు బీఎడ్తో పాటు పీజీటీగా కనీసం 2 సంవత్సరాలు లేదా టీజీటీగా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ లేదా బీఎడ్ లేనివారు ఈ పోస్టులకు అర్హులు కారు. ఇప్పుడు వయస్సు మరియు జీతం గురించి మాట్లాడుకుందాం. వయస్సు పరిమితి పోస్టులను బట్టి మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు పీడబ్ల్యూబీడీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయస్సులో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. జీతం సాలరీ ఇవి సెంట్రల్ 7వ వేతన సంఘం 7th CPC-పే మ్యాట్రిక్స్ కింద వస్తాయి. ప్రిన్సిపల్ పోస్టులకు పే లెవెల్ 12 ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుంటే నెలసరి జీతం సుమారు ₹1,00,000 నుండి ₹1,25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు పే లెవెల్ 10 ఉంటుంది. దీని ప్రకారం ప్రారంభంలోనే నెలకి సుమారు ₹72,000 నుండి ₹90,000 పైగా జీతం లభిస్తుంది. మరి వీటికి ఎలా అప్లై చేయాలి? ముఖ్యమైన తేదీలేంటో ఇప్పుడు నోట్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయటానికి చివరి తేదీ ఆగస్టు 14. కాబట్టి గడువు ముగిసేలోగా త్వరగా అప్లై చేసుకోండి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు కేవలం ₹25 మాత్రమే ఉంటుంది. అదే మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు, పూర్తిగా ఉచితం. అప్లై చేయడానికి మీరు యూపీఎస్సీ వారి అధికార వెబ్సైట్ https://upscoonline.nic.in లేదా upscoonline.nic.in/ORA పోర్టల్ని సందర్శించాల్చాలి. మీ వన్ టైం రిజిస్ట్రేషన్ OTR పూర్తి చేసి స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తును సబ్మిట్ చేయాలి. చివరగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అభ్యర్థులను కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, లిఖిత పరీక్ష /రిటన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగంలో పనిచేయాలనుకునే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.